ప్రైజ్ ద లార్డ్. అందరూ కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకే స్తోత్రం, దేవాది దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, గడిచిన రాత్రంతా మీ చల్లని ఎక్కడ కింద భద్రపరిచిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, మీరు కొనుకకుండా నిద్రపోకుండా కనురెప్పపాటైనా కనుమూయకుండా అంత భద్రంగా మమ్మల్ని కాపాడడానికి మేమే పాటి వారం. నా తండ్రి, ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ, మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ. నా తండ్రి, మీ దృష్టిలో మేము ఉండడానికి, మీ కాపుదల మాకు ఇవ్వడానికి అందును బట్టి మీకే స్తుతి స్తోత్రం. నా ప్రభా, ఈ నూతన దినంలో మేము సజీవులుగా ఉన్నామంటే అది కేవలం కేవలం మీ కృప, మీ జాలి, మీ దయ, మీ కరుణ, మీ వాత్సల్యత నూతనంగా మా మీద పుట్టబట్టే కదా నా ప్రభా. ఏ పాటి వారమయ్యా మేము? మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు, మాకన్నా ధనవంతులు, బలవంతులు, మీ ఏడల భయభక్తులు కలిగిన వాళ్ళు, మాకన్నా జ్ఞానవంతులు, మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించిన వారు అనేక మంది నా ప్రభా ఈ నూతన దినంలో సజీవులుగా లేరు అని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. క్షేమంగా లేరు అని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. నా తండ్రి, ప్రమాదాల్లో చిక్కుకొని మరణించారని, ప్రమాదాల్లో గాయపడి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. వారికంటే మేము గొప్పవారు కాదు కదండి, అయినా సరే మమ్మల్ని సజీవులుగా ఉంచిన దేవా మీకే స్తుతి స్తోత్రం. నా తండ్రి, ఎందుకయ్యా మాపై ఇంత ప్రేమ? ఎందుకయ్యా ఆకాశం వైపు కనులెత్తి చూసే అర్హత కూడా మాకు లేదు కదయ్యా. మీకే స్తోత్రం. నా తండ్రి, ఎవరెవరి ప్రార్థనలో ఏకీభవించారు, ఎవరెవరు మెలకువ రావట్లేదని బాధపడుతున్నారు నా తండ్రి, ప్రతి ఒక్కరిని తట్టి లేపి నా ప్రభా మీ సన్నిధిలో కూర్చోబెట్టమని అడుగుచున్నాం. నా తండ్రి, మెలకువ రావాలన్నా, తట్టి లేపాలన్నా అది మీ చిత్తమేగా నా ప్రభా. మీ చిత్తం లేకుండా మీరు మెలకువ ఇవ్వకుండా మా అంతటా మా వల్ల కాదు కదా నా తండ్రి. దయగల దేవా, ప్రతి ఒక్కరిని తట్టి లేపి నా తండ్రి, ప్రతి ఒక్కరితో ఈ నూతన దినంలో, ఈ సమయంలో నా ప్రభా ప్రతి ఒక్కరితో మాట్లాడమని అడుగుచున్నాం. నా తండ్రి, ఎల్లప్పుడూ మీకు లోబడే హృదయాన్ని మాకు అనుగ్రహించండి. ఈ నూతన దినంలో మాకు కావలసిన నూతన బలము, నూతన శక్తి, నూతన ఆరోగ్యాన్ని నా ప్రభా, నూతన తలంపులు నా ప్రభా, మీ ఆలోచన అయితేనే మేము క్షేమంగా ఉంటాం. నా తండ్రి, మీ ఆలోచన అయితేనే నా ప్రభా మేము వెళ్ళే దారి సరైనదిగా ఉండిద్ది. మేము ఎంత మంచి ఆహారం తీసుకున్నా, ఎంత మంచి పౌష్టికాహారం, ఎంత కాస్ట్లీ ఫుడ్ తీసుకున్నా సరే నా ప్రభా మీరిచ్చే బలమే నా తండ్రి మాకు క్షేమమయ్యా. మీలో కూడా మేము ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా మేము బలంగా ఆరోగ్యంగా ఉండము నా తండ్రి, కానీ మీ బలమైతేనే మేము నా ప్రభా బలంగా ఉంటాం. మీరిచ్చిన శక్తి అయితేనే నా ప్రభా మేము చురుగ్గా ఉంటామయ్యా. దయగల దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, ఈ నూతన దినంలో నా ప్రభా నూతన మనసుని, నూతన తలంపులు, మీ ఎడల నూతన ప్రేమ, నూతన భయము, భక్తిని నా ప్రభా మాలో కలిగించమని అడుగుచున్నాం. నా తండ్రి, ఇప్పటి వరకు నా ప్రభా ఎన్నోసార్లు నా తండ్రి గడిచిన దినాల్లో ఎన్నోసార్లు మీ మనసు గాయపడేలా మాట్లాడామేమో, మీ మనసు నొచ్చుకునేలా ప్రవర్తించామేమో నా తండ్రి. ఈ దినము నుండి నా ప్రభా అలాంటి ఆలోచన, అలాంటి మనసు మాకు రానివ్వద్దయ్యా. మీ మనసు గాయపరిచి మేము సంతోషంగా ఎలా ఉండగలం నా తండ్రి, మేము క్షేమంగా ఎలా ఉండగలమయ్యా. అలాంటి మనసు మాలో ఉంటే యేసు నామమును తీసివేయమని అడుగుచున్నాం. నా తండ్రి, మీరు చేసిన ప్రతి మేలు ప్రతి ఒక్కరు ప్రతి దినము జ్ఞాపకం చేసుకుని దావీదు గారు వలె నా ప్రభా దినమునకు 7 మార్లు అంత గొప్ప మహారాజు నా తండ్రి, అయినా సరే దినమునకు 7 మార్లు మీరు చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకొని మనస్ఫూర్తిగా నా ప్రభా మీకు కృతజ్ఞతలు చెప్పారయ్యా. ఎంత గొప్ప ధన్యత నా తండ్రి. దావీదు గారు పేరు పలికే అర్హత కూడా మాకు లేదయ్యా, కానీ ఆశ నా తండ్రి, ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా మీకే స్తోత్రమయ్యా. ఎవ్వరూ కూడా మీరు చేసిన మేలు, అది చిన్నదైనా పెద్దదైనా సరే ఏది మర్చిపోకుండా ప్రతి ఒక్కరు వారి జీవితంలో జరిగిన ప్రతిదీ జ్ఞాపకం చేసుకుని మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పాలయ్యా. మీకే స్తుతి స్తోత్రం. అటువంటి కృతజ్ఞత హృదయాలు నా ప్రభా మా అందరికీ అనుగ్రహించమని అడుగుచున్నాం. నా తండ్రి, మేము ఏ దారిలో నడవాలి, ఏ దిక్కున ఏ వైపుకు వెళ్ళాలి, ఎలా మాట్లాడాలి, ఎలా నడవాలి, ఎలా ప్రవర్తించాలి, ప్రతిదీ కూడా మీరు ఆలోచనిస్తేనే నా తండ్రి, మీరు మా ముందు ఉంటేనే మేము సరైన దారిలో నడుస్తామయ్యా. మీరు మా ముందు లేకపోతే మా అడుగు నా ప్రభు జారిపోయిద్దయ్యా, ఇరుకున పడిద్దయ్యా. నా తండ్రి, మీరు మా ముందు ఉండమని అడుగుచున్నామయ్యా. ఇశ్రాయేలీయులైన మీ ప్రజల ముందు మీరున్నారు కాబట్టి నా తండ్రి పగలు మేఘస్తంభమే మీరుండి నడిపించారయ్యా.
అంత భయంకరమైన ఎండలో ఇంత వేడి గాలి కూడా బిడ్డలకు తాకనివ్వలేదయ్యా. మీ కాపుదలైతే అంత క్షేమంగా ఉంటామయ్యా. రాత్రి అగ్నిస్తంభమై భయంకరమైన చలి అయినా సరే బిడ్డలకి అగ్నిస్తంభమై వెచ్చటి వాతావరణాన్ని బిడ్డలకు ఇచ్చిన ప్రభా, క్షేమంగా నడిపించిన దేవా మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. అన్ని సంవత్సరాలు బిడ్డలు కాలినడకన ప్రయాణం చేసిన వేసుకున్న బట్టలు పాతగిలలేదయ్యా, చెప్పులు కూడా తెగిపోలేదు నా తండ్రి. ఎంత గొప్ప సురక్షితంగా నా ప్రభ క్షేమంగా ఉంచిన దేవా మీకే స్తోత్రమయ్యా. మీ భద్రత అయితేనే మేము అంతే క్షేమంగా ఉంటాం, మీ కాపుదల అయితేనే, మీ రక్షణ కంచె అయితేనే నా ప్రభ మాకు ఏ కీడు మా దాకా రానివ్వరయ్యా. మీరు మా కాలు కూడా ఇరుకున పడదు నా తండ్రి. మీకే స్తోత్రం నా ప్రభ. అలాగే నా తండ్రి, ఎవరెవరైతే నా ప్రభ ఏ సమస్యల గురించి భారంగా ప్రార్థన చేస్తున్నారు, భరించలేని సమస్యల గుండా ఎవరైతే వెళుతున్నారో నా తండ్రి, ఎంత ఆలోచించినా ఆ సమస్యల నుంచి బయట పడలేకపోతున్నారు, నాకు ఏ దారి కనపడట్లేదు అని ఎవరైతే బాధపడుతున్నారో, కన్నీరు కారుస్తున్నారో నా ప్రభ, ఒక్కసారి బిడ్డల వైపు చూడండి నా తండ్రి. ఈ లోక జ్ఞానంతో మేము ఆలోచించిన ప్రభు మేము ఏమి చేయగలం నా తండ్రి. ఈ లోక జ్ఞానం మీ దృష్టిలో వెర్రితనమే కదా నా తండ్రి. వెర్రివాళ్ళమని సమస్యల్లో పడిపోతున్నాం. అసలు ఆ సమస్య ఎందుకు వస్తుంది, ఎక్కడ జారిపోతున్నాం, ఎక్కడ కృంగిపోతున్నాం, ఏ విషయంలో మీ మనసు నొచ్చుకుని ఇలా ప్రవర్తిస్తున్నాం, ఆ గ్రహింపు లేకుండానే బ్రతుకుతున్నామయ్యా. అలాంటి హృదయాన్ని మాలో నుంచి తీసివేయమని అడుగుచున్నాం నా తండ్రి. బలి అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము అని చెప్పిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మీ ప్రేమ నా ప్రభ మాలో కనపడేలా మమ్మల్ని మార్చమని అడుగుచున్నాం నా తండ్రి. మీ ఓర్పు, మీ సహనం, మీ ప్రేమ, మీ జాలి గల మనసు, మీరెంత క్షమించారు, మీరెంత సహించారు, ఎంత ఓర్పుతో ఇప్పటికి కూడా నా తండ్రి మా కోసం నా ప్రభ మీరు ఎంత ఓర్పుతో ఎదురు చూస్తున్నారు నా మాలాంటి పాపుల కోసం నా ప్రభ, మాలాంటి దుర్మార్గుల కోసం నా తండ్రి. మాట నా ప్రభ కనీసం మా మాట కూడా మేము అదుపులో పెట్టుకోలేకపోతాం. అలాంటి మా కోసం నా ప్రభ ఎందుకయ్యా ఇంత సహనం, ఎందుకయ్యా మాపై ఇంత ప్రేమ, ఎందుకయ్యా ఎవరు చూపిస్తారయ్యా ఇంత ప్రేమ, ఇంత జాగ్రత్త మా గురించి ఎవరు తీసుకుంటారయ్యా. మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. మీరు కలిగి ఉన్న ఆ హృదయాన్ని మా అందరికీ అనుగ్రహించండి. మీ మాట చొప్పున జాగ్రత్తగా ఎలా నడవాలో నా ప్రభ ఆ జ్ఞానాన్ని, గ్రహింపును మాకు అనుగ్రహించమని అడుగుచున్నామయ్యా. ఇశ్రాయేలీయులైన మీ ప్రజల్ని ఎలాగైతే నడిపించారో నా తండ్రి, వారంత గొప్పవారు కాదు, వారి పేరు పలికి అర్హత కూడా మాకు లేదయ్యా. అయినా మా దారి నా ప్రభ సరైన దారి కాదు నా తండ్రి. మా సొంత ఆలోచనతో మేము నడుస్తున్నాం, అది ఇరుకును పడిపోతుంది, సమస్యల్లో పడిపోతుంది అయ్యా. దయగల దేవా, మీ ప్రజల ముందు మీరుండే నడిపించిన రీతిగా మీ చిత్త ప్రకారం నా తండ్రి మా మీద దయించిన ప్రభా మమ్మల్ని నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. ఎవరెవరి ప్రార్థనలో ఏకీభవించారు ప్రతి ఒక్కరి కుటుంబాన్ని, ప్రతి ఒక్కరి గృహాన్ని మీరు దర్శించిన ప్రభా, కుటుంబాల్లో ఉన్న కోపం, ద్వేషాలు, మనస్పర్ధలు తీసివేసిన తండ్రి ఈ నూతన దినంలో నూతన శాంతి, నూతన సమాధానాన్ని ప్రతి ఒక్కరి కుటుంబంలో నింపమని అడుగుచున్నాం నా తండ్రి. మీ శాంతి నా ప్రభు మాకు కావాలయ్యా, మీ సమాధానమే మాకు కావాలి నా తండ్రి. సాత్వికులు ధన్యులు, వారి భూలోకమును స్వతంత్రించుకుందరు అని చెప్పిన దేవా, సాత్వికమైన మనసును మాకు అనుగ్రహించండి. కఠినమైపోతున్న మా హృదయాలు కరిగింప చేసిన ప్రభ మెత్తటి మనసులుగా మార్చమని అడుగుచున్నాం నా తండ్రి. మీ ఎడల భయము, భక్తి కలిగిన జీవితాన్ని నా ప్రభ ఏ పని చేసినా ఆ పని వల్ల నా తండ్రి మనసు గాయపడకూడదు అనే ఆలోచన నా ప్రభ, అనే గ్రహింపు, ఆ మనసుని మా అందరికీ అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. కుటుంబాల్లో ఎవరైతే ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారో, అప్పుల్లో ఎవరైతే ఉన్నారో నా ప్రభ ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ప్రతి ఒక్కరు వారు చేసే చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదిస్తే చాలయ్యా. ఖచ్చితంగా ఆర్థిక సమస్యల్లో నుంచి బిడ్డలు బయటపడతారయ్యా. ఖచ్చితంగా వారికి ఉన్న అప్పులన్నీ తీరిపోతాయి నా ప్రభ. ఒకవేళ తెలుసో తెలియకు కట్టలేనని అప్పులు చేశారేమో తెలియదయ్యా. ఏదో ఒక జ్ఞానంతో ఆలోచించిన ప్రభ బిడ్డలు తడబడ్డారేమో నా తండ్రి. వారి తరపున మేము క్షమాపణ అడుగుతున్నాం. మేమేదో నీతిమంత్రం, మేమేదో గొప్పవారం అని కాదు నా తండ్రి. తెలుసో తెలియకో బిడ్డలు చేసిన తప్పు క్షమించి ఒక దిక్కు కాకపోయినా వేరే దిక్కు నుంచి బిడ్డలకి నా ప్రభా అప్పు తీరే దారి మీద చూపించమని అడుగుచున్నాం నా తండ్రి. ఆర్థికంగా బిడ్డలు బలపడేలా, స్థిరపడేలా నా ప్రభా మొదట నా ప్రభా ఈలోక సమస్యల మీద వారి దృష్టి పెట్టకుండా మీ నీతిని, మీ రాజ్యాన్ని మొదట వెతికే వారిగా మమ్మల్ని మార్చమని అడుగుచున్నాం నా తండ్రి. మీ మాట చొప్పున మీ ఎడల భయము, భక్తి కలిగి ఎలా జీవించారు
అజ్ఞానాన్ని గ్రహింపు నా ప్రభ మాకు అనుగ్రహించండి. మమ్మల్ని సరిచేసి నా ప్రభ మీకు ఇష్టలుగా మమ్మల్ని మార్చివేయమని అడుగుచున్నాం నా తండ్రి. మిమ్మల్ని అడిగే అర్హత లేదయ్యా, కానీ మీరు తప్ప మాకెవరున్నారు నా తండ్రి? ఎవరు సరి చేస్తారయ్యా మమ్మల్ని నా తండ్రి? దారి తప్పిపోతుంటే మమ్మల్ని ఎవరు గద్దిస్తారయ్యా? ఒకసారి చెప్తారు, 2 సార్లు చెప్తారు, ఇక వదిలేస్తారు నా తండ్రి. కానీ మీ మనసు అలాంటిది కాదయ్యా. ప్రతి క్షణం మేము మరణించే వరకు కూడా, ప్రతి దినము ప్రతి క్షణం కూడా నా ప్రభా మా గురించి ఆలోచిస్తున్న దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మమ్మల్ని గద్దించి సరిచేస్తున్న దేవా, హెచ్చరిస్తున్న దేవా మీకే స్తోత్రమయ్యా. ఏ పాటి వారమయ్యా. అలాగే నా ప్రభా ఆర్థికంగా బిడ్డలు బలపడేలా నా తండ్రి ప్రతి ఒక్కరు నా తండ్రి కష్టపడి పనిచేసే హృదయాన్ని ప్రతి ఒక్కరికి ఇవ్వండి. సోమరితనాన్ని తీసివేసి నా ప్రభా కష్టపడాలి అనే మనసుని నా ప్రభా మీరిస్తేనే నా తండ్రి మేమెంత చెప్పినా మా మాట వినరయ్యా. కుటుంబం పట్ల బాధ్యత లేకుండా ఎవరైతే ఉన్నారో నా తండ్రి తాగుడికి బానిసలైపోయారు, కుటుంబాన్ని పట్టించుకోకుండా ఉన్నారు, వారందరినీ ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఆ తాగుడు మీద, చెడు వ్యసనాలు, చెడు సంబంధాల మీద అసహ్యత పుట్టించిన తండ్రి బిడ్డల హృదయాలు మార్చగల శక్తి ఒక్క క్షణంలోనే మార్చివేయగల శక్తి మీకు మాత్రమే ఉందయ్యా. మీ బాహుబలం తక్కువైంది కానే కాదు నా తండ్రి. మీకే స్తోత్రం నా ప్రభ. బిడ్డల కుటుంబాల్లో నా తండ్రి ఎవరైతే కుటుంబాన్ని పట్టించుకోకుండా ఉన్నారో వారి హృదయాలు, కఠినమైన హృదయాలు కరిగింపజేసి అపవాది చేతిలో ఉన్నవారు యేసు నామములో విడిపించిన ప్రభ బిడ్డలను సరిచేసి కుటుంబాలు కట్టమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరు వారు చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించి అభివృద్ధి చేయమని అడుగుచున్నాం నా ప్రభ. పని చేయడానికి ఎవరైతే పని లేదని బాధపడుతున్నారో వారు చేయదగిన పని నా ప్రభ పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్నారో, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో నా ప్రభ వారి సొంత జ్ఞానంతో నా తండ్రి ఆలోచిస్తే ఏ ఉద్యోగం వాళ్ళకి రాదయ్యా. మీ మీదే పూర్తిగా ఆధారపడాలి నా తండ్రి. నన్ను ఇక్కడ దాకా చదివించిన నా తండ్రి నన్ను ఖాళీగా ఉంచుతాడు. ఖచ్చితంగా నేను చేయదగిన ఉద్యోగాన్ని నా తండ్రి నాకు అనుగ్రహిస్తాడు. అప్పటి వరకు నేను నిరీక్షణ కోల్పోకుండా ఉంటాను అనే విశ్వాసాన్ని, స్థిరమైన హృదయాన్ని, ఆలోచన బిడ్డలో కలిగించండి. మానవ అపనమ్మకం, అవిశ్వాసాన్ని తీసివేయమని అడుగుచున్నాం నా ప్రభ. అలాగే ఉద్యోగాలు చేసేవాళ్ళు వారెవరి దగ్గర అయితే ఉద్యోగాలు చేస్తున్నారో నా ప్రభ చేతికి వచ్చిన ప్రతి పని శక్తిలో పోలేకుండా మీరు చేయమన్నా ఆ మాట, మీరు చెప్పిన మాట ప్రతి ఒక్కరిలో నాటుకుపోయేలా మీ కృప అనుగ్రహించండి. కష్టపడి చేసే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి అయ్యా. యజమానుడికి నా ప్రభ బిడ్డల మీద జాలి, దయ కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. వర్క్లో నా ప్రభ, పనిలో నా తండ్రి మెంటల్ ప్రెషర్ లేకుండా నా ప్రభ ఎవరు వారిని ఇబ్బంది పెట్టకుండా ప్రయాసపడి భారం మోసుకొని పోచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని చెప్పిన దేవా. ప్రయాసపడుతున్నారయ్యా, విశ్రాంతి లేకుండానే కష్టపడుతున్నారు, రేయింబగలు కష్టపడుతున్నారు, నిద్రాహారాలు మానుకొని కష్టపడుతున్నారు. అయినా సరే నా ప్రభ సంతోషం లేదు, అయినా సరే సంతృప్తి లేదయ్యా, అయినా సరే సంతోషం లేదు, సమృద్ధి లేదయ్యా. దయగల దేవా మీ కాపుదల, మీ ఆశీర్వాదం లేకుండా, మీ చిత్తం లేకుండా నా ప్రభ ఏది కూడా మేము సంపాదించుకోలేము నా తండ్రి. మీరు మాకు తోడుంటేనే నా ప్రభ బిడ్డలక ఆ ప్రెషర్ నా తండ్రి విశ్రాంతి కలగాలని నాది మీరిస్తేనే నా ప్రభ ఆ గ్రహింపు ప్రతి ఒక్కరిలో కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో అది చిన్నదైనా పెద్దదైనా సరే నా ప్రభ వారు చేస్తున్న వ్యాపారాన్ని 30 60 100 ఫలింపచేయండి అయ్యా. అన్యాయంగా వ్యాపారం చేయకుండా, అత్యాశకు పోకుండా నా ప్రభ మీరు చూస్తున్నారు అనే భయాన్ని బిడ్డలో కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. ఎంత సంపాదించినా, ఎంత మంచి ప్రాఫిట్స్ వచ్చినా, ఎంత గొప్ప స్థితిలో ఉన్నా సరే తగ్గించుకొని ఉండడం, తగ్గింపు, కృతజ్ఞత హృదయాలు కలిగి ఉండడం నా ప్రభ బిడ్డలకు నేర్పించండి నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో మొదట వారికి ఇచ్చిన భూమిని బట్టి మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. ఆ భూమి చుట్టూ మీ రక్షణ కంచె వేయండి అయ్యా. ఏ సీజన్లో ఏ పంట వేయాలి, ఎలా సాగు చేయాలి, ఎలాంటి ఎరువులు వాడాలి ఆ జ్ఞానం మీరిస్తేనే నా తండ్రి. ఈ లోక జ్ఞానంతో ఆలోచిస్తే ఖచ్చితంగా బిడ్డలు నష్టపోతారని ఆ పరిస్థితి మీ బిడ్డలకు రానివద్దయ్యా. దయగల దేవా బిడ్డలు నా తండ్రి పంట వేసేక్కడి నుంచి పంట చేతికి వచ్చేదాకా, అమ్ముడు పోయేదాకా నా ప్రభ మీరే వారికి తోడుగా ఉండమని అడుగుచున్నాం నా తండ్రి. మరి ఎవరైతే విత్తనాలు వేసి వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు, వర్షాలు రావట్లేదని బాధపడుతున్నారు, బిడ్డలు నష్టపోకుండా, ఎవరు దుఃఖపడకుండా నా ప్రభ వారి ధైర్యాన్ని కోల్పోకుండా నా తండ్రి ప్రతి ఒక్కరిలో నూతన ఆశలు చిగురింపచేసి నా ప్రభ
ప్రతి ఒక్కరికి కావలసిన వర్షాన్ని సమృద్ధిగా బిడ్డలకు అనుగ్రహించి మనం అడుగుచున్నామయ్యా. మేము ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంత ఆలోచన చేసినా, ఎన్ని బావులు తవ్వినా సరే నా తండ్రి, వర్షం రావాల్సింది మీ దగ్గర నుంచే కదా నా ప్రభా. కృప చూపించేది మీరే కదా నా తండ్రి. మీ చిత్తం లేకుండా, మీ తోడు లేకుండా, మీ సహాయం లేకుండా నరుడు ఏమి చేయగలడయ్యా? ఎంత జ్ఞానంతో ఆలోచించినా మీకు సాటి రారు కదా నా ప్రభా. వారి ప్రయత్నాలన్నీ విఫలమైపోతాయి కదా నా తండ్రి. తెలుసో తెలియకో ఈ లోక జ్ఞానంతో ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. తెలియదయ్యా, ఈ లోక జ్ఞానం వెర్రితనం అని గ్రహించుకోలేని పరిస్థితిలో ఉన్నారయ్యా. దయగల దేవ, ఎవరైతే రైతులు నా తండ్రి విత్తనాలు వేసి నా ప్రభు వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు, తెలుసో తెలియకో బిడ్డలు నా ప్రభు ఏదైనా విషయంలో దారి తప్పుంటే దయతో క్షమించి ప్రతి ఒక్కరు వేసిన పంట సమృద్ధిగా పండేలా నా ప్రభు మీ గుప్పిని విప్పి నా తండ్రి సమృద్ధి వర్షాన్ని నా ప్రభు బిడ్డలకు అనుగ్రహించి మనం అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ, ఎవరైతే నా తండ్రి వివాహాల కోసం ప్రార్థించమని అడిగారో, వివాహం అన్ని విషయాలలో ఘనమైనదని మీరు చెప్పిన మాట నా ప్రభ ప్రతి ఒక్కరిలో నాటుకుపోయేలా మీ కృప అనుగ్రహించండి. నరుడు ఒంటరిగా ఉండడం మీకు ఇష్టం లేదు నా తండ్రి. మీరు జతపరిచిన వారిని మనుషులు విడదీయరాదని చెప్పారు. ప్రతి మాట ఎంత విలువైనదో నా ప్రభ. మీరు పలికిన ప్రతి మాట నా తండ్రి ఎంత సంతోషకరమైనదో నా ప్రభ. ఎన్ని జీవితాలు నిలబెడుతుందో నా ప్రభ. కానీ ఆ మాట నా తండ్రి ప్రతి ఒక్కరు జాగ్రత్తగా తీసుకోలేకపోతున్నారయ్యా, గ్రహించలేకపోతున్నారయ్యా. మాలో ఉన్న అజ్ఞానాన్ని, మా కళ్ళకున్న గ్రుడ్డితనాన్ని తొలగించిన ప్రభా మీరు చెప్పిన ప్రతి మాట జాగ్రత్తగా విని ఆ మాట చొప్పున నడుచుకునే హృదయాన్ని నా ప్రభా జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి. ఎవరైతే వివాహాలకు సిద్ధంగా ఉన్నారో మొదట నా ప్రభ మీ ఎడల వారికి భయము భక్తి కలిగించండి. మీ మాట చొప్పున నడుచుకునే హృదయాన్ని బిడ్డలకి ఇవ్వండి. ఒకవేళ ఇప్పటి వరకు లోకంలో జీవించారేమో, ఒకవేళ ఇప్పటి వరకు వారి ఇష్టానుసారంగా బ్రతికారేమో, తల్లిదండ్రుల మాట కూడా లెక్క చేయలేదేమో, తెలియదయ్యా. తెలిసి తెలియని వయసు యవనస్తులు కదా నా తండ్రి. తెలిసి తెలియక చేసిన తప్పులు దయతో క్షమించమని అడుగుచున్నాం నా తండ్రి. బిడ్డల హృదయాలు సరిచేసిన ప్రభ మీ వైపు వారి హృదయాలు తిప్పిన తండ్రి, వారికి సరిపడా జీవిత భాగస్వామిని నా తండ్రి మీరే జతపరచమని అడుగుచున్నాం. మీరు జతపరిస్తేనే బిడ్డలు సంతోషంగా ఉంటారు. మా సొంత జ్ఞానంతో, మాకున్న అనుభవంతో మేము వివాహాలు చేస్తే ఎంతో మంది విడిపోయారు, ఎంతో మంది నా ప్రభ గొడవలు పడుతున్నారు, ఎంతో మంది నా తండ్రి సమాధానం లేకుండా ఉన్నారు. అలాంటి పరిస్థితి మీ బిడ్డలకు రానివ్వద్దు నా ప్రభు. మీరే బిడ్డలు జతపరచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే మీ దయను బట్టి నా ప్రభ ఎవరి వివాహాలు కుదిరాయో మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. బిడ్డల వివాహాల్లో ముందు మీరుంటే చాలు నా తండ్రి. కనాను పెళ్లిలో ఉన్నారయ్యా, సమృద్ధిగా నా తండ్రి ఏ లోటు లేకుండా సమృద్ధిగా నా ప్రభ ఇచ్చిన దేవా మీకే స్తోత్రం. అలాగే బిడ్డల వివాహాల్లో కూడా ఏ లోటు లేకుండా, అప్పుల పాలవ్వకుండా, లోక ఆడంబరాలకి బిడ్డలు పోకుండా ఉన్నంతలోనే ఎలా జరిపించుకోవాలో ఆ జ్ఞానాన్ని బిడ్డలకు ఇచ్చి ఎవరి మీద బిడ్డలు ఆధారపడనివ్వరయ్యా. మీరుంటే చాలు నా తండ్రి, సమస్తం సమకూరుతాయ్యా. మీకే స్తోత్రం నా తండ్రి. విడిపోయిన భార్య భర్తను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. తప్పు మాదే నా తండ్రి. భర్తకు లోబడమ్మా అని మీరు చెప్పారు, భార్యను ప్రేమించయ్యా అని మీరు చెప్పారు. మీ మాట పక్కన పెట్టారు కాబట్టి నా తండ్రి తప్పు మాదేనయ్యా. మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. తెలుసో తెలియక బిడ్డలు చేసిన తప్పు క్షమించిన తండ్రి. ఒకరి ఎడల ఒకరికి నూతన ప్రేమ, నూతన నమ్మకాన్ని మరలా పుట్టించగల శక్తి మీకు మాత్రమే ఉందయ్యా. అపవాది చేతులు, అపవాది ఆలోచనలో బిడ్డలు పడకుండా నా ప్రభు తెలిసి తెలియని జ్ఞానం కదా నా తండ్రి. దయగల దేవ, మరలా నూతన దినంలో నూతన దాంపత్య జీవితాన్ని తిరిగి ప్రారంభించేలా అద్భుత కార్యాలను బిడ్డల జీవితంలో జరిగించమని అడుగుచున్నాం నా తండ్రి. ఎలాంటి సమస్యలు ఎదురైనా, ఎంతమంది ఎన్ని రకాలుగా మాట్లాడినా ఓర్చుకునే ఓర్పు, సహనాన్ని నా ప్రభ మా అందరికీ అనుగ్రహించండి. అలాగే నా ప్రభ ఎవరైతే గర్భఫలం కోసం ప్రార్థించమని అడిగారో, గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం అని చెప్పిన దేవా, మీరిచ్చే బహుమానం పొందుకోవాలంటే అసలు బిడ్డలు ఎలా జీవించాలి, మేమెలా బ్రతకాలి, మా ప్రవర్తన ఎలా ఉండాలి, మీ ప్రేమ మొదట మేము పొందుకోవాలి కదా నా తండ్రి. మీ దయ మేము పొందుకోవాలి కదా నా ప్రభ. ప్రతి ఒక్కరిలో ఆ గ్రహింపు మీరు అనుగ్రహించండి. ఒకవేళ లోకంలో ఉంటుంటే బిడ్డలు సరిచేసిన ప్రభ తెలియదయ్యా, తెలుసు తెలియక చేసిన తప్పులు క్షమించి బిడ్డలు మొదట సరిచేసిన ప్రభ లోకస్తుల్లాగా మెడిసిన్ మీద ఆధారపడకుండా, డాక్టర్లు అట్లా చెప్పారు ఇట్లా చెప్పారని లోకస్తుల మాటలు లక్ష్య పెట్టకుండా నా తండ్రి
పరిశుద్ధ గ్రంథంలో మీరు చేసిన ప్రతి అద్భుత కార్యాన్ని బిడ్డలు బలంగా నమ్మినా ప్రభా, మీ మీద విశ్వాసం ఉంచి మీరిచ్చే బహుమానం పొందుకునేలా వారిని సిద్ధపరచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా, మీ దయని బట్టి ఎవరి గర్భఫలం పొందుకున్నారో మీకే స్తుతి స్తోత్రమయ్యా. ఏ పాటి వారమయ్యా, మేమడిగిన గర్భాలు తెరుస్తున్న దేవా మీకే స్తోత్రం నా తండ్రి. ఎవరెవరైతే గర్భఫలం పొందుకొని కూడా మరలా పోగొట్టుకుంటున్నారు, ఎందువల్ల కోల్పోతున్నారు మాకు తెలియదయ్యా. సమస్తము మీకు మాత్రమే తెలుసు. బిడ్డలది తప్పై ఉండిద్దయ్యా. మీరు పక్షపాతి కాదు, మీరు అన్యాయస్తులు కానే కాదు నా తండ్రి. మీ నుండి బహుమానం పొందుకొని అది నిలబెట్టుకోకుండా ఎందుకు కోల్పోతున్నారు? సమస్తము ఎరుగై ఉన్నదేవా. తెలుసు తెలియక బిడ్డలు చేసిన తప్పులు క్షమించండి అయ్యా. తెలియదయ్యా, తెలిసి తెలియని వయసు, తెలిసి తెలియని జ్ఞానం కదా నా తండ్రి. ఈ లోక జ్ఞానంతో ఆలోచిస్తే వెర్రితనమేగా నా ప్రభా. తెలుసో తెలియక బిడ్డలు నా ప్రభా ఒకవేళ వాక్యం నుండి తప్పిపోయి మీరిచ్చిన బహుమానాన్ని కోల్పోతున్నారేమోనయ్యా. బిడ్డలు చేసిన తప్పులు దయతో క్షమించి గర్భఫలం పొందుకున్న ప్రతి ఒక్కరు నా ప్రభా మిస్క్యారేజ్ అవ్వకుండా నా తండ్రి నిలబెట్టమని అడుగుచున్నాం నా తండ్రి. సమస్తము మీ చేతిలోనే ఉంది కదయ్యా. పోగొట్టుకోవాలన్నా మీరు, నిలబెట్టేది మీరే కదా నా ప్రభా. మీ ప్రేమ పొందుకోవాలయ్యా బిడ్డలు నా తండ్రి. మీ దయ పొందుకునే హృదయాలను బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. ఎవ్వరూ కూడా నా తండ్రి గర్భఫలాన్ని కోల్పోకుండా నా ప్రభా నిలబెట్టమని అడుగుచున్నాం నా తండ్రి. కడుపులో ఉన్న శిశువు ఏ నెలలో ఎంత గ్రోత్ ఉండాలి, ఎంత బరువు ఉండాలి, ప్రతి అవయవాన్ని మీ హస్తాలతో నిర్మించమని అడుగుచున్నామయ్యా. తల్లి చుట్టూ బిడ్డ చుట్టూ మీరెండంచెల కంచె వేయమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి రిపోర్టు నార్మల్గా, ప్రతి స్కానింగ్ నార్మల్గా వచ్చేలా మీ కృప అనుగ్రహించండి. మీరిచ్చిన బహుమానం బిడ్డలు పొందుకొని ప్రతి దినము కూడా మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పాలయ్యా. నేనే పాటిదాన్ని, నా బ్రతుకెంత, నా భక్తి ఎంత, నేను అడిగిన నా తండ్రి నా గర్భాన్ని తెరిచాడు అనే కృతజ్ఞత హృదయాలు బిడ్డలకు అనుగ్రహించున్నా తండ్రి. అలాగే నా ప్రభా, ఎవరైతే నా తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్నారో, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు, ఐసీయూలో, కోమాలో, వెంటిలేటర్ మీద ఉన్నారు, ఒక్కసారి బిడ్డల వైపు చూడండి. ఎన్నో హాస్పిటల్స్ నా తండ్రి భయంకరమైన రోగాలు, కొత్త కొత్త రోగాలు పుట్టుకొస్తున్నాయ్యా. తప్పు మాదే నా తండ్రి. మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత, మీ పాదాలు పట్టుకునే అర్హత కూడా మాకు లేదు. మీరు హెచ్చరిస్తానే ఉన్నారు. ప్రతి దినము మిమ్మల్ని మీరే సరి చేసుకోండి అని గద్దిస్తానే ఉన్నారు నా తండ్రి. అయినా సరే మీ మాట పట్టించుకోవట్లేదు. అందుకే పాపంతో పడిపోతున్నారు, కొత్త కొత్త రోగాల బారిన పడుతున్నారయ్యా. దయగల దేవ, మీరే నా ప్రభు వారిని సరి చేయగల శక్తి మీకు మాత్రమే ఉంది కదయ్యా. దయగల దేవ, మేము ఎన్ని మంచి మంచి హాస్పిటల్స్లో చూపించుకున్నా, పెద్ద పెద్ద సీనియర్ డాక్టర్లు చూసిన వాళ్ళు మనుషులేగా నా తండ్రి. మనుషులు వైద్యం చేస్తే బిడ్డలు బతుకుతారా నా తండ్రి? మనుషులు వైద్యం చేస్తే వాళ్ళకి స్వస్థత వస్తుందా నా తండ్రి? రాదు కదయ్యా. ఆ స్వస్థత మీరిస్తేనే నా తండ్రి, ఆ బలము శక్తి మీరిస్తేనేనయ్యా, ఆ ఆరోగ్యం మీరిస్తేనే నా తండ్రి. దయగల దేవ, బిడ్డలు తెలుసో తెలియకు ఏ విషయంలో బిడ్డలు జారిపోయారు సమస్తము మీకు తెలుసు. తెలియదయ్యా, తెలిసి తెలియక చేసిన తప్పు వారందరి తరపున పసిపిల్లల కాడ నుంచి ముసలివాళ్ల వరకు నా ప్రభు ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి మనం అడుగుచున్నాం నా తండ్రి. థైరాయిడ్తో బాధపడేవాడు, గర్భాశయ క్యాన్సర్, గర్భాశయంలో నీటి పడతలు, కడుపులో గడ్డలు నా తండ్రి, జీర్ణ సమస్యలు, గుండె జబ్బులతో బాధపడేవాడు, ఫిట్స్తో, పక్షవాతంతో నా ప్రభు నడవలేని పరిస్థితులు ఎవరైతే ఉన్నారో, తల్లో నరాలు పగిలిపోయి నా ప్రభు నరాల స్థితి బాగానోళ్ళు నా తండ్రి, నరాల బలహీనతతో బాధపడేవాడు, కిడ్నీ సమస్య, లివర్ సమస్యని నా ప్రభు అనేక రకాల రోగాలు నా తండ్రి. మాదే నా తండ్రి, తప్పు మాదేనయ్య. మీరు పక్షపాతి కారు, మీరు అన్యాయస్తులు కానే కారు నా తండ్రి. మేమే నా తండ్రి మీ మాట పట్టించుకోలేదు. మేమేనయ్యా మీరు చూపించిన దారిలో కాకుండా మాకు నచ్చిన దారిలో మేము నడిచాం. అందువల్ల ఈ అనారోగ్యం తెచ్చుకున్నాం నా తండ్రి. మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా లేదయ్యా. మారుతున్న వాతావరణానికి తట్టుకోలేక ఎవరైతే దగ్గు, జలుబు, జ్వరాలతో బాధపడుతున్నారో నా తండ్రి, కంటి సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో నా తండ్రి, పీసీఓడితో ఎవరైతే బాధపడుతున్నారో నా ప్రభు, కడుపు నొప్పితో నా తండ్రి, ఆస్తమాతో ఎవరైతే బాధపడుతున్నారో ప్రతి ఒక్కరి మీద నా ప్రభు జాలిగల దేవ దయ చూపించి తెలుసో తెలియక బిడ్డలు చేసిన తప్పు దయతో క్షమించి నా ప్రభు నూతన శక్తిని, నూతన ఆరోగ్యాన్ని, నూతన బలము నా తండ్రి బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. మీరు స్వస్థపరిస్తేనే నా ప్రభు బిడ్డలు పూర్తిగా కూడుకొని క్షేమంగా వారి గృహాలకు చేరుకుంటారయ్యా. దీర్ఘకాలిక రోగాలతో ఎవరైతే బాధపడుతున్నారో, అది ఎలాంటి రోగమైనా సరే
మీరు ఒక్క మాట పలికితే చాలు నా తండ్రి, పారిపోయిద్దయ్యా ఆ రోగం నా తండ్రి. కానీ మీ నుండి ఆ స్వస్థత పొందుకోవాలంటే బిడ్డలు నా ప్రభ ఎలా ప్రవర్తించాలో, ఎలా నడవాలో, ఎలా జీవించాలో బిడ్డలు సరిచేయమని అడుగుచున్నాం నా తండ్రి. తెలుసో తెలియకో బిడ్డలు చేసిన తప్పులు క్షమించి ప్రతి ఒక్కరికి సంపూర్ణ స్వస్థత బిడ్డలకి ఇచ్చిన తండ్రి. నూతన బలము, నూతన శక్తిని, నూతన ఆరోగ్యాన్ని, మరలా ఆ పాపం జోలికి పోకుండా నూతన హృదయాన్ని నా ప్రభ ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ యవన కాలంలో మీ కాడిని మొయటన్నారు నీకు మేలు అని చెప్పిన దేవా, యవనస్తులయ్యా మీ మాట వినట్లేదు, తల్లిదండ్రుల మాట అసలు వినట్లేదు అయ్యా, మీకు లోపడట్లేదు. మీరు చెప్పిన మాట ప్రకారం నడుచుకోకుండా లోకస్తులాగా లోకాన్ని వెంబడిస్తున్నారు. మిమ్మల్ని ఆరాధించే బిడ్డలు మందిరానికి వచ్చే వాళ్ళే నా తండ్రి, ఉపవాసం ఉండేవాళ్ళు బిడ్డలు కూడా నా ప్రభు వారికి నచ్చినట్టు జీవిస్తున్నారు, లోకాన్ని వెంబడిస్తున్నారు. మీరు మిమ్మల్ని వెంబడించమన్నారు. కానీ బిడ్డలు నా తండ్రి అపవాది చేతిలో తెలియకుండానే పడిపోతున్నారు. మనుషుల్ని వెంబడిస్తున్నారు, లోకాన్ని వెంబడిస్తున్నారయ్యా, లోక ఫ్యాషన్ వైపు పడిపోతున్నారయ్యా. దయగల దేవ, బలహీనపడిన ఆ సమయంలో బిడ్డలు నా ప్రభు బలపరిచి నా తండ్రి తిరిగి మీ వైపు నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. రక్షణ పొంది మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని మీ రక్తంలో కడగబడి కూడా అనేక ఆత్మలు నా ప్రభు మరలా లోకంలోకి పాపంలో పడిపోతున్నారయ్యా. దయగల దేవ, బలహీన సమయంలో మీ బలాన్ని ఇస్తానని చెప్పిన దేవ, ప్రతి ఒక్కరిని మరలా మీ వద్దకు నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. నశించిన దానిని వెతక రక్షించటకు నేను వచ్చానని చెప్పిన దేవ, నశించిపోతున్నారయ్యా. మా చుట్టుపక్కల నా తండ్రి అనేక ఆత్మలు నశించిపోతున్నారు. మీ ప్రేమ తెలుసుకోలేకుండా నశించిపోతున్నారయ్యా. మేం చెప్తున్నాం కానీ మా మాట గ్రహించలేరయ్యా. మేమే పాటే వారం నా తండ్రి. మీరిస్తేనే నా ప్రభు గ్రహింపు, వారి మనోనేత్రాలు మీరు తెరిస్తేనే నా తండ్రి మేము రక్షింపబడి మా చుట్టుపక్కల వాళ్ళు రక్షింపబడకుండా నశించిపోతుంటే, విడిచిపెట్టబడితే మేము సంతోషంగా ఉండలేం కదా నా ప్రభు. మీకు ఇష్టం లేదు నా తండ్రి ఏ ఒక్క ఆత్మ విడిచిపెట్టడం, మీకు ఇష్టం లేదు నా ప్రభు. దయగల దేవ, ప్రతి ఒక్కరి హృదయాలు మీరు పట్టుకోమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు ఎవరస్తులు నా తండ్రి పాపంలో పడకుండా, పాపపు ఆలోచనలతో బిడ్డలు లేకుండా ఉండకుండా నా తండ్రి పాపపు ఆలోచనలు అనేక మంది నా ప్రభు చిక్కుబడిపోతున్నారని, వ్యభిచార ఆలోచనలు బిడ్డలకు రాకుండా నా తండ్రి, చెడు వ్యసనాలకి, చెడు మార్గాల్లో బిడ్డలు నడవకుండా, చెడు స్నేహాలు చేయకుండా, చెడుని అసహించుకొని నా ప్రభు పవిత్రంగా పరిశుద్ధంగా జీవించే పవిత్ర గుణాన్ని నా ప్రభు బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు చిన్నపిల్లలు నా తండ్రి బాలుడు నడవలసిన త్రోవని వాడికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అని చెప్పిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. బిడ్డలు నా ప్రభు చిన్న బిడ్డలు నా తండ్రి మా మాట వినట్లేదయ్యా. మేము ఎన్నోసార్లు చెప్పి చూస్తున్నాం, కొట్టినా కూడా మాట వినట్లేదు నా తండ్రి. అనేక మంది చిన్న బిడ్డలు నా ప్రభు తప్పు మాదేనేమో నా తండ్రి తెలియదయ్యా. బిడ్డలు ఒకవేళ సరిచేయాల్సిన సమయంలో సరిచేయకుండా వదిలిపెట్టామేమో నా తండ్రి. దయగల దేవ, మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదయ్యా. మా మీద దయించి బిడ్డల మీద కనికరపడి నా తండ్రి ఇప్పుడైనా సరే నా ప్రభు బిడ్డలు సరిచేయగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి. చిన్నపిల్లలు నా ప్రభు స్కూల్కి వెళ్తున్నారు, వస్తున్నారు, వారి పనుల్లో ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండండి. బస్సు ప్రమాదంలో బిడ్డలు మరణించారయ్యా. ఎంత భయంకరమైన ప్రమాదం నా తండ్రి. చిన్నపిల్లలయ్యా ఇంకాసేపు ఉంటే స్కూల్కి వెళ్తే ఇంటికి వెళ్ళిపోతారు. కానీ నా ప్రభు ఎంత భయంకరమైన ప్రమాదంలో బిడ్డలు మరణించారు నా తండ్రి. ఆ తల్లిదండ్రులకు నా ప్రభు పూర్తి ఓదార్పు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరికి ధైర్యాన్ని ఇవ్వమని అడుగుచున్నామయ్యా. వారి దుఃఖాన్ని తీసివేయండి నా తండ్రి. అలాగే ఎవరైతే స్కూల్స్కి వెళ్తున్నారో, కాలేజెస్కి వెళ్తున్నారో బిడ్డలకు నా ప్రభు వారి ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండండి. ఎగ్జామ్స్ అప్పుడే బిడ్డలు కష్టపడకుండా, ఎగ్జామ్స్ అప్పుడే బిడ్డలు టెన్షన్ పడకుండా, ఎగ్జామ్స్ అప్పుడే చదవాలి అనే ఆలోచన బిడ్డల్లోకి రానివ్వద్దయ్యా. మొదటి రోజు నుంచే స్కూల్కి వెళ్ళిన మొదటి రోజు, కాలేజ్కి వెళ్ళిన మొదటి రోజు నుంచే కష్టపడాలి. నేను కష్టపడి చదువుతాను, నాకైతే జ్ఞానం లేదు కానీ నా తండ్రి పాదాలు పట్టుకుంటాను అనే జ్ఞానం నా తండ్రి బిడ్డలకు అనుగ్రహించుండయి. ప్రపంచంలోనే జ్ఞానవంతుడయ్యా సొలొమోన్ గారు. ఆ జ్ఞానం ఇచ్చింది మీరే కదా నా తండ్రి. సొలొమోన్ గారి పేరు పలికే అర్హత కూడా మాకు లేదయ్యా. దయగల దేవ, బిడ్డలు చదువుకుంటున్న ప్రతి పిల్లలకి మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. సొలొమోన్ గారికి ఇచ్చిన జ్ఞానం కొంత జ్ఞానమైన బిడ్డలకు అనుగ్రహించండి అయ్యా. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళు అయినా మీరు మాట ఇస్తే తప్పరయ్యా. మీకే స్తోత్రం నా తండ్రి. బిడ్డల్లో ఉన్న లేజీతనాన్ని తీసివేయండి నా ప్రభు. చురుకుదనాన్ని ఇచ్చేది కూడా మీరే కదా నా తండ్రి. ఫోన్కి నా ప్రభు బిడ్డలు అలవాటు పడిపోకుండా, ఆటల్లోనే బిడ్డలు ఉండకుండా
చదువు విషయంలో నా ప్రభ జాగ్రత్తగా శ్రద్ధ కలిగి నా ప్రభ మొదటి స్కూల్కి వెళ్ళిన మొదటి రోజు నుంచి శ్రద్ధగా చదివే హృదయాన్ని నా ప్రభ బిడ్డలకు అనుగ్రహించండి. ఎలా చదవాలి, చదివింది ఎలా గుర్తుంచుకోవాలి, గుర్తుంచుకున్నది ఎగ్జామ్స్లో ఎలా రాయాలి, ప్రతి విషయంలో నా ప్రభ మీరే సహాయంగా బిడ్డలకు ఉండమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ మా దేశ నాయకులు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. మా దేశాన్ని ఎలా పరిపాలించాలో నా ప్రభ మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. వారి పనులు ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండండి. అధికారులకు లోబడమన్న మీ మాట ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకుని నా తండ్రి లోబడే హృదయాలను బిడ్డలకు అనుగ్రహించండి. మీ సేవ చేసే బిడ్డలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలు నా ప్రభ పరిశుద్ధ గ్రంథంలో ఒక్క సున్నా కూడా తీసేయకూడదు, పెట్టకూడదు అని మీరు చెప్పారు నా తండ్రి. బిడ్డలు నా ప్రభ వారి సొంత మాటలు కాకుండా, వారి సొంత జ్ఞానం మీద కాకుండా, మనుషులకు నచ్చిన మాటలు మాట్లాడకుండా నా తండ్రి వారి గురించి మాట్లాడే అర్హత మాకు లేదయ్యా. దయగల దేవ, తెలుసో తెలియక తప్పుగా మాట్లాడుంటే క్షమాపణ అడుగుతున్నామయ్యా. బిడ్డలకి ఏం బోధించాలి, ఎలా నశించిపోతున్న ఆత్మలను ఎలా పట్టుకోవాలి, ఎలా సరైన దారిలో బిడ్డలు నడిపించాలి, వాక్యం ప్రకారం మందిరానికి వచ్చే ప్రతి ఒక్కరిని వాక్యం ప్రకారం వారిని ఎలా నడిపించాలి అనే జ్ఞానాన్ని నా ప్రభ ప్రతి సేవకులకి, మీ బిడ్డలకి నా ప్రభ మీ సేవ చేసే ప్రతి బిడ్డలకి ఆ జ్ఞానాన్ని అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. లోక ఆడంబరాలకి పోకుండా, లోక మర్యాదను అనుసరింపకుండా నా తండ్రి లోకస్తులాగా నా ప్రభ బిడ్డను బ్రతకకుండా నా ప్రభ తెలియదయ్యా, తెలుసో తెలియకు కొంతమంది జారిపోతున్నారేమో అనిపిస్తుంది. వారి గురించి మాట్లాడే అర్హత మాకు లేదయ్యా. దయగల దేవా, మీ బిడ్డలు మీరు ఏర్పాటు చేసుకున్న బిడ్డలై సరైన దారిలో బిడ్డలు నడిపించండి నా తండ్రి. సరైన బోధ నా ప్రభా బిడ్డలకు నా తండ్రి బోధ కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. మీరెలా జీవించారు, మీరెలా నా ప్రభు బోధ చేశారు నా తండ్రి, మీరెలా క్షమించారు, మీరెలా సరిచేశారు నా ప్రభు, అలాంటి మీ హృదయాన్ని నా ప్రభు బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. సరైన బోధ, సరైన సేవ నా ప్రభు బిడ్డలతో జరిగించమని అడుగుచున్నామయ్యా. వారి ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండండి. ఆర్థికంగా బిడ్డలు ఇబ్బంది పడకుండా నా తండ్రి, అప్పుల పాలవ్వకుండా నా ప్రభ వారికి కావలసిన సమస్తాన్ని మీరే సమకూర్చమని అడుగుచున్నాం నా తండ్రి. సంఘాలు ప్రతి ఒక్క సంఘాన్ని నా ప్రభ మీరే జ్ఞాపకం చేసుకోండి. సంఘంలో నా ప్రభ సరిచేసే జ్ఞానాన్ని, సరిచేసుకునే జ్ఞానాన్ని గ్రహింపుని ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని అడుగుచున్నాం. వాక్యం ప్రకారం సంఘాన్ని ఎలా సిద్ధం చేయాలి, వాక్యం ప్రకారం ఎలా జీవింప చేయాలో ఆ జ్ఞానాన్ని గ్రహింపు నా ప్రభ ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభ మీ బిడ్డల మీద ఎవరైతే వ్యతిరేకులుగా మాట్లాడుతున్నారో, మీ బిడ్డలను ఎవరైతే హింసిస్తున్నారో, మీ బిడ్డలను చులకనగా ఎవరైతే చూస్తున్నారో నా ప్రభ వారి తరపున మే క్షమాపణ అడుగుతున్నామయ్యా. తెలియదయ్యా, తెలియదు నా తండ్రి. ఈ లోక జ్ఞానం మీ దృష్టిలో వేరేతనమేగా తెలియదయ్యా. బిడ్డలు తెలుసో తెలియక అలా వ్యతిరేకంగా మాట్లాడుతున్నారయ్యా. ప్రతి ఒక్కరి హృదయాన్ని మీరు పట్టుకోమని అడుగుచున్నాం నా తండ్రి. ఒకానొక సమయంలో పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు నా తండ్రి మీ బిడ్డలు, మిమ్మల్ని ఆరాధించే బిడ్డలు ఎంత హింసించారు, ఎంత బాధ పెట్టాడు నా తండ్రి. కానీ ఒక్క మాట నా ఒక్కసారి మీరు ఒక్క మాట పలికారయ్యా. పౌలు గారి మనోనేత్రాలు తెరిచిన వెంటనే నా ప్రభు ఏ పరిస్థితిలో ఉన్నారు, ఎలా జీవిస్తున్నారు గ్రహించారయ్యా. దయగల దేవ, పౌలు గారి పేరు పలికే అర్హత కూడా మాకు లేదయ్యా. క్షమించమని అడుగుచున్నాం నా తండ్రి. ఈ బిడ్డలు నా ప్రభు అనేక మంది మీ బిడ్డలు నా ప్రభు మిమ్మల్ని ఆరాధించే బిడ్డల విషయంలో చాలా క్రూరంగా ప్రవర్తిస్తున్నారని, బిడ్డలు బాధపడుతున్నారు, దాడులు చేస్తున్నారని, అన్యాయంగా కేసులు పెడుతున్నారని నా ప్రభు మీ బిడ్డలకు నా ప్రభ మీరే రక్షణ కంచె వేయండి. మొదట మీ బిడ్డలకు, మిమ్మల్ని ఆరాధించే బిడ్డలకి నా ప్రభ మా సహోదరులందరికీ ఓర్పు సహనాన్ని నా ప్రభ మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. వ్యతిరేకంగా ఉన్న ప్రతి ఒక్కరి హృదయాలు మీరే పట్టుకొని నా తండ్రి తెలిసి తెలియక చేసిన తప్పుడు, తెలుసో తెలియక మాట్లాడిన మాటలు నా ప్రభ దయతో క్షమించి వారిని మీ వైపు నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే దూర ప్రాంతాలకి, దూర దేశాలకు నా తండ్రి పనుల కోసం వెళ్ళారు, చదువు కోసం వెళ్ళారు నా తండ్రి ప్రతి ఒక్కరిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. దేశంగాన్ని దేశం వెళ్ళారు అయిన వాళ్ళని, కుటుంబాలని, బిడ్డల్ని అందరినీ విడిచిపెట్టిన ప్రభు అంత దూరం వెళ్ళి కష్టపడుతున్నారయ్యా. ఏ సమస్య వచ్చిందో మీకు తెలుసు, ఎలాంటి పరిస్థితుల్లో, ఎలాంటి సమస్యలు, ఏ ఇబ్బందుల్లో ఉన్నారు సమస్తము మీకు తెలుసు నా తండ్రి. అంత దూరం వెళ్ళి కుటుంబాన్ని విడిచిపెట్టి అంత దూరం వెళ్ళి కష్టపడుతున్నారండి. కుటుంబాల్లో ఆర్థికంగా ఎంత ఇబ్బందులు ఉన్నాయో సమస్తము మీకు తెలుసండి. దయగల దేవ, బిడ్డలకు నా ప్రభు మీరు తోడుగా ఉంటేనే బిడ్డలు క్షేమంగా ఉంటారయ్యా. మీరు వారికి నా ప్రభు వారు చేసే చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదిస్తే చాలు నా తండ్రి. మీకే స్తోత్రం నా ప్రభు.
వారికి ఏ లోటు లేకుండా ఆర్థికంగా ఆరోగ్యం పరంగా బిడ్డలు ఇబ్బందులు పడకుండా నా తండ్రి, ఏ ప్రమాదంలో బిడ్డలు పడకుండా నా తండ్రి వారి చుట్టూ మీ రక్షణ కంచె వేయండి అయ్యా. వారు ఎవరి దగ్గర అయితే పని చేస్తున్నారు ఆ యజమానులకి బిడ్డల మీద జాలి దయ కలిగించి మనం అడుగుచున్నాం నా తండ్రి. అయ్యో అంత దూరం నుంచి బిడ్డలు వచ్చారు కదా కష్టపడ్డది, వారిని నేనెలా ఇబ్బంది పెట్టగలను అనే మంచి మనసు నా ప్రభ ప్రతి యజమానికి మమ్మల్ని అడుగుచున్నాం నా తండ్రి. ఒకానొక సమయంలో యోసేపు గారు నా ప్రభ ఈజిప్ట్ దేశానికి బానిసగా అమ్మివేయబడినప్పుడు జైలు అధికారికి ఇంటి యజమానికి నా ప్రభ యోసేపు గారి మీద దయ కలిగించారయ్యా. ఒకరికి మా మీద దయ కలగాలన్నా, ఒకరికి మా మీద ప్రేమ కలగాలని, ఒకరికి మా మీద జాలి కలగాలని అది మీరు కలిగిస్తేనేనయ్యా. యోసేపు గారి పేరు పలికే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. ఆయన మీరు పక్షపాతికారయ్య. బిడ్డలు నా తండ్రి దేశంగానే దేశంలో బిడ్డలు ఇబ్బంది పడకుండా నా తండ్రి బిడ్డలకు కావాల్సిన ప్రతి అవసరత మీరు తీర్చమని అడుగుచున్నాం నా తండ్రి. ఎక్కడైతే యుద్ధాలు జరిగే దగ్గర బిడ్డలు ఉన్నారు, భూకంపాలు ఉన్నా సంభవించిన దగ్గర ఎవరైతే ఉన్నారో మీ బిడ్డలు నా తండ్రి, ఎక్కడైతే ఎండల వల్ల బిడ్డలు ఇబ్బంది పడుతున్నారో నా తండ్రి వారందరి తరపున నా తండ్రి మేము క్షమాపణ అడుగుతున్నాము. తెలియదయ్యా, తెలుసా తెలియక బిడ్డలు నా తండ్రి చేసిన తప్పులై నా తండ్రి వారి మనోనేత్రాలు తెరిచిన ప్రభు మరలా బిడ్డలకు అలాంటి ఇబ్బందులు రాకుండా నా ప్రభా మీ రక్షణ కంచి వేయండి అయ్యా. మీకే స్తోత్రం నా తండ్రి. మీ బిడ్డలు ఎక్కడైతే ఉన్నారో ప్రతి ఒక్కరి చుట్టూ మీ రక్షణ కంచి వేయండి నా తండ్రి. నీ పక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలిన అపాయము మీ ఎద్దుకు రాదు అని చెప్పారంటే రానివ్వరయ్యా. మీకే స్తోత్రం నా తండ్రి. త్వరగా వారు ఒప్పుకున్న పని త్వరగా ముగించుకుని నా ప్రభా మరలా క్షేమంగా మా గృహాలకి, మా దేశానికి, బిడ్డల గృహాలకు చేరుకునేదా మీ కృప అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే విదేశాలకు వెళ్ళి ఎవరైతే చదువు అయిపోయి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో నా ప్రభా బిడ్డలకు మీరే తోడుగా ఉండండి. అనేక అప్పులు చేసిన ప్రభ ఎన్నో డబ్బులు ఖర్చు చేసుకుని అంత దూరం వెళ్ళారయ్యా. ఒకవేళ ఆలోచన సరైంది కాదైతే దయతో క్షమించండి అయ్యా. ఈలోక జ్ఞానంతో ఆలోచించి బిడ్డల దూరం వెళ్ళండి. తెలిసే తెలియక చేసిన ఆలోచన దయతో క్షమించిన ప్రభ చదువైపోయిన ప్రతి బిడ్డలకి వారు చేయదగిన ఉద్యోగాన్ని మంచి జీతంతో నా ప్రభ బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే వారి తల్లిదండ్రులకు కూడా నా ప్రభ మా దేశంలో ఉన్న వారి కుటుంబస్తులకు కూడా మీ ధైర్యాన్ని ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా తండ్రి ఎవరైతే ఈ దినాన జన్మదినం జరుపుకుంటున్నారో నా తండ్రి మరి బిడ్డలకి నూతన దయాకిరీటాన్ని బిడ్డలకు అలంకరించిన ప్రభ నూతన ఆశీర్వాదాలతో మరి బిడ్డలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి. గడిచిన సంవత్సరాలంతా ఒకవేళ బిడ్డలు మీకు దూరంగా ఉండుంటే, లోకంలో బ్రతుకుంటే నా తండ్రి ఆ లోకాన్ని అసహించుకొని ఈ నూతన సంవత్సరంలోనైనా మీకు దగ్గరయ్యేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. బిడ్డలకి వారికి ఏదైతే కావాలని బిడ్డలు ఆశ కలిగి ఉన్నారో వారికి మంచి భవిష్యత్తు ఇచ్చిన ప్రభ ప్రతి విషయంలో కూడా మీ ఎడల భయం భక్తి కలిగి జీవించే నూతన హృదయాలను బిడ్డలకు అనుగ్రహించిన నూతన ఆశీర్వాదాలు బిడ్డల మీద ఉంచిన ప్రభ నూతన భవిష్యత్తుని, నూతన హృదయాలని, నూతన భయాన్ని, భక్తిని నా ప్రభ బిడ్డలకు అలవాటు చేయమని అడుగుచున్నాం నా తండ్రి. మీ మీదే ఆధారపడాలి, మీ మీదే ఆనుకోవాలి, మీ గురించి ఆలోచించాలని నూతన హృదయాన్ని బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే ఈ నూతన దినంలో నా తండ్రి మరి మ్యారేజ్ యానివర్సరీ జరుపుకుంటున్నారు నా తండ్రి. ఆ భర్త భార్యని నా ప్రభు మీరు ఆశీర్వదించి నా తండ్రి మీ చిత్తంలో బిడ్డలు జతపరిచారు కాబట్టి నా ప్రభ ప్రతి విషయంలో ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి నమ్మకంతో జీవించేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. ఒకరికొకరు తోడుగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. ఆ కుటుంబాన్ని మీరు ఆశీర్వదించిన ప్రభ మరి నూతన హృదయాలని, ఒకరి మీద ఒకరికి నూతన ప్రేమను బిడ్డలకు కలిగించిన ప్రభ నూతన నమ్మకాన్ని నూతనంగా ఇచ్చిన ప్రభ మరి బిడ్డలకు నా తండ్రి నూతన ఆశీర్వాదాలు బిడ్డలు ఉంచమని, ఆ కుటుంబంలో ఉంచమని అడుగుచున్నాం. వారికి ఇచ్చిన బిడ్డల బట్టి మీకు స్తోత్రం నా ప్రభ. నూతన భవిష్యత్తును బిడ్డలకు కలిగించి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ప్రతి విషయంలో మీ ఎడల భయం భక్తి కలిగి జీవించేలా ఆ కుటుంబాన్ని నా ప్రభ మీరు ఆశీర్వదించమని, మీ కాపుదల కుటుంబం చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. కుటుంబంలో నా ప్రభ ఒకవేళ అప్పులు ఆర్థిక సమస్యలు ఉంటే యేసు నామములో తీసివేసి నా ప్రభ నూతన ఆశీర్వాదాలతో కుటుంబాన్ని నింపమని అడుగుచున్నాం నా తండ్రి. ఈ రోజంతా మేం చేసే ప్రతి పని సమస్తము మీ హస్తాలకు అప్పగించుకుంటూ అడిగే అర్హత లేని వాళ్ళం నా తండ్రి. అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.